ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటర్ల తడబాటు కొనసాగుతుంది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లోనూ భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నటువంటి వికెట్పై కూడా పరుగులు చేయలేక చతికిలపడిపోయారు ఇండియన్ బ్యాటర్స్. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ స్కోర్ చేసిన వికెట్పై పేలవమైనటువంటి బ్యాటింగ్ తోటి పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో ఈ మ్యాచ్ పైన ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 118 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ తోటి 82 పరుగులు చేసి రాణించాడు. అయితే శతకం చేజార్చుకున్నాడు. విరాట్ కోహ్లీ 86 బంతుల్లో 4 ఫోర్లతోటి 36 పరుగులు చేసి కాస్త పర్వాలేదు నిర్మించాడు. కానీ మంచి టచ్లోకి వచ్చినటువంటి సందర్భంలో మరోసారి ఆఫ్ సైడ్కి వెళ్ళేటటువంటి బంతిని వెంటాడి అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతము క్రీజ్లో రిషబ్ పంత్ 6 పరుగులతోటి, రవీంద్ర జడేజా 4 పరుగులతోటి ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు 6 వికెట్ల నష్టానికి 311 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి రెండవ రోజు ఉదయం ఆటను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏమాత్రం ఇబ్బంది పడకుండా రన్స్ సాధించారు. ఉదయం సెషన్లో ఆస్ట్రేలియా ఒకే ఒక వికెట్ను కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు కూడా చాలా కంఫర్టబుల్గా పరుగులు సాధించారు. ముఖ్యంగా సిరాజ్ను ఉతికి ఆరేశారని చెప్పాలి. ఈరోజు ఉదయం తొలి సెషన్లో 6 ఓవర్లు వేసినటువంటి సిరాజ్ ఏకంగా 46 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే T20 తరహాలో ఓవర్కి 7.6 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. రెండవ రోజు ఉదయం సెషన్లో ఇండియాకి కేవలం ఒకే ఒక వికెట్ దక్కింది. తొలి సెషన్లో 27 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా బ్యాటర్లు కేవలం ఒకే ఒక వికెట్ని కోల్పోయి ఏకంగా 143 పరుగులు చేశారు. అంటే వన్డే తరహాలో ఓవర్కి సగటున 5.3 చొప్పున పరుగులు సాధించారు. ఆస్ట్రేలియాకు చెందినటువంటి సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భారీ సెంచరీతోటి తొలి సెషన్లో నాటౌట్గా నిలిచాడు. ఈ సిరీస్లో స్మిత్కి ఇది వరుసగా 2వ సెంచరీ కావటం గమనార్హం. ఉదయం సెషన్లో బుమ్రాతో సహా ఏ బౌలర్ కూడా అటు కమిన్స్ను కానీ ఇటు స్టీవ్ స్మిత్ను కానీ ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో వాళ్ళు ఓవర్కు బౌండరీ చొప్పున పరుగులు రాబట్టారు. ఆకాశ్దీప్ వేసినటువంటి 96వ ఓవర్లో 3 ఫోర్లు బాదారు వారిద్దరు కలిసి. బుమ్రా బౌలింగ్లో స్మిత్ అయితే ఓ 6 కొట్టాడు. నితీష్ రెడ్డి వేసినటువంటి 101వ ఓవర్లో స్మిత్ 4 కొట్టి టెస్టులలో తన 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టులలో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా స్టీవ్ స్మిత్ రికార్డులకు ఎక్కాడు. మరోవైపు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా వేగంగా పరుగులు సాధించాడు. సిరాజ్ వేసినటువంటి ఓ బౌన్సర్ను స్మిత్ అద్భుతంగా 6గా మలిచాడు. 104 ఓవర్లో ఆస్ట్రేలియా స్కోరు 400 పరుగులను దాటింది. 100 ఓవర్ల తర్వాత ఇద్దరు T20 మోడ్లోకి వెళ్ళి బ్యాటింగ్ చేశారు. అయితే కమిన్స్ 49 పరుగుల మీద ఉన్నప్పుడు జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి మిడాఫ్లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 63 బాల్స్ ఎదుర్కొన్నటువంటి కమిన్స్ 7 ఫోర్లతోటి 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో రోజు తొలి సెషన్లో భారత్కు దక్కిన ఒకే ఒక వికెట్ ఇదే. స్మిత్, కమిన్స్ వీరిద్దరు కలిసి 7వ వికెట్కు ఏకంగా 112 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. ఆ విధంగా ఆస్ట్రేలియా జట్టు 411 పరుగుల వద్ద తన 7వ వికెట్ను కోల్పోయింది. 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మిచెల్ స్టార్క్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే కాసేపు బ్యాటింగ్ చేశాడు. దీంతో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. అయితే లంచ్ తర్వాత ఆస్ట్రేలియా త్వరగానే తన మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. ఆ లంచ్ తర్వాత కేవలం ఒకే ఒక పరుగు జోడించినటువంటి స్టీవ్ స్మిత్ 140 పరుగులకు అవుట్ అయ్యాడు. సో 197 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్స్లతోటి 140 పరుగులు చేసినటువంటి స్టీవెన్ స్మిత్ ఆకాశ్దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ కూడా కాసేపు పోరాడి 36 బంతులు ఎదుర్కొని 1 సిక్స్ తోటి 15 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే నాథన్ లయన్ కొద్దిసేపు బాగానే బ్యాటింగ్ చేశాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి లయను 1 ఫోర్ తోటి 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో LBW కావడంతో ఆస్ట్రేలియా ఆల్అవుట్ అయింది. ఇక బోలాండ్ 6 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఇండియన్ బౌలర్లలో మరోసారి బుమ్రానే దిక్కయ్యాడు. బుమ్రా 4 వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా పర్వాలేదు అనిపించాడు. 3 వికెట్లు తీగా ఆకాశ్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. అయితే సిరాజ్ మాత్రము దారుణంగా విఫలమయ్యాడు. 23 ఓవర్లు వేసినటువంటి సిరాజు వన్డే తరహాలో 5.3 చొప్పున పరుగులు ఇచ్చి 122 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే సిరాజ్ కూడా సెంచరీ చేశాడు. కాకపోతే తన బౌలింగ్లో 122 పరుగులు సమర్పించుకొని ఆ విధంగా సెంచరీ చేశాడు. సో ఆ తర్వాత ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసేసరికల్లా ఇండియా బ్యాటింగ్ను ప్రారంభించింది. అయితే ఈసారి రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చాడు. KL రాహుల్ని కాదని ఓపెనర్గా వచ్చినటువంటి రోహిత్ శర్మ మరోసారి చాలా తీవ్రంగా నిరాశపరిచాడు. 5 బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి 3వ ఓవర్లో కమిన్స్ బౌలింగ్లో బౌలాండ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఆ షాట్ కొడదామా వద్దా అని సంశయంతో బాల్ని కొట్టాడు. అయితే అది కాస్త గాలిలో లేచి అది బౌలాండ్కి క్యాచ్గా వెళ్ళింది. సో రోహిత్ శర్మ చాలా దారుణంగా విఫలమయ్యాడు ఈ సిరీస్లోనే కాదు గత కొద్ది నెలలుగా రోహిత్ శర్మ చాలా దారుణమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో సైతము
కేవలం 3 పరుగులకే అవుట్ అయ్యి విమర్శకులకు నోళ్లకు మరోసారి చెప్పాడు. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి కేఎల్ రాహుల్తో కలిసి యశస్వి జైస్వాల్ బాగానే ఆడాడు. వీళ్ళిద్దరు కలిసి కూడా రెండో వికెట్కు 78 బంతుల్లో 43 పరుగులు జోడించారు. సో మంచి టచ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 24 పరుగులు చేసినటువంటి సందర్భంలో కమిన్స్ వేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి బంతికి బౌల్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ వీరిద్దరు కూడా ఏ మాత్రము తొందరపడకుండా ఆవేశపడకుండా చక్కగా బ్యాటింగ్ కొనసాగిస్తూ చక్కటి బ్యాటింగ్ని చేశారు. ముఖ్యంగా కోహ్లీ చాలా సంయమనంతో బ్యాటింగ్ చేస్తే యశస్వి జైస్వాల్ మాత్రము తనదైనటువంటి శైలిలో బౌండరీలతోటి విరుచుకుపడ్డాడు. 86 బంతులు ఎదుర్కొన్నటువంటి కోహ్లీ 36 పరుగులు చేసినట్టే కోహ్లీ తనను తాను ఎంతగా నియంత్రించుకున్నాడో అర్థమవుతుంది. యశస్వి జైస్వాల్ కూడా బౌండరీలతోటి విరుచుకుపడి బ్రహ్మాండంగా, మరి వాస్తవానికి పిచ్ కూడా బ్యాటింగ్ మంచిగా ఉన్నటువంటి సందర్భంలో వీరిద్దరు జోడీ కూడా మంచిగా బ్యాటింగ్ చేశారు. అయితే వీరిద్దరు కలిసి 158 బంతుల్లో 102 పరుగులు జోడించారు 3వ వికెట్కి. అయితే అనవసరమైనటువంటి పరుగుకు వెళ్ళినటువంటి యశస్వి జైస్వాల్ 82 పరుగుల వద్ద రన్అట్ కావడం జరిగింది. అది స్వయంకృత అపరాధం అని చెప్పాలి. ఎందుకంటే షాట్ కొట్టినటువంటి యశస్వి జైస్వాల్ పరుగుకు ముందుకు వెళ్ళగానే కోహ్లీ వద్దని వారించినప్పటికీ అదేవిధంగా గుడ్డిగా ముందుకు దూసుకుని వెళ్ళాడు. సో కోహ్లీ పరిగెత్తకుండా అక్కడే ఆగిపోవడంతో యశస్వి జైస్వాల్ రన్అట్ కావాల్సి వచ్చింది. లేకుంటే యశస్వి జైస్వాల్ సెంచరీ చేయాల్సినటువంటి బ్యాటరు చాలా మంచిగా బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి సందర్భంలో అనవసరపు పరుగుకి, లేని పరుగు కోసము అసలు సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా అనవసరంగా వెళ్ళి రన్అట్ కావడంతో వాస్తవానికి ఇండియా ఇన్నింగ్స్ గాడి తప్పిందని చెప్పాలి. అప్పటి వరకు చాలా సాఫీగా, అంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అవుట్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ గాడిలో పడింది. అలాంటి సందర్భంలో యశస్వి జైస్వాల్ అనవసరంగా రన్అట్ కావడంతో ఇండియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆ తర్వాత మళ్ళీ కోహ్లీ కానీ ఆకాశ్దీప్ కానీ అవుట్ కావడంతో ఇండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. సో 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 82 పరుగులు చేసినటువంటి యశస్వి జైస్వాల్ అవుట్ అయినటువంటి కొద్దిసేపటికే కోహ్లీ మరోసారి ఆఫ్ సైడ్ వెళ్తున్నటువంటి బంతిని వెంటాడి అలెక్స్ క్యారీకి, అంటే కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. 86 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 4 ఫోర్లతోటి 36 పరుగులు చేశాడు. సో తన స్వభావానికి విరుద్ధంగా విరాట్ కోహ్లీ చాలా నెమ్మదిగా సంయమనంతో బ్యాటింగ్ కొనసాగించాడు. పర్వాలేదు, టచ్లోకి వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్న సందర్భంలో మరి యశస్వి జైస్వాల్ అవుట్ అయినటువంటి యాంగ్జైటీనో లేకపోతే ఏమో కానీ కోహ్లీ తన యొక్క ఏకాగ్రతను కోల్పోయి ఆఫ్ సైడ్ వెళ్తున్నటువంటి బంతిని ఆడబోయి కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ తర్వాత వాస్తవానికి యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత ఆకాశ్దీప్ నైట్ వాచ్మెన్ బ్యాటర్గా రావడం జరిగింది. 13 బంతులు ఎదుర్కొన్నటువంటి ఆకాశ్దీప్ పరుగులేమి చేయకుండా బౌలింగ్లో లైన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ 7 బంతులు ఎదుర్కొని 6 పరుగులతోటి, రవీంద్ర జడేజా 7 బంతులు ఎదుర్కొని 4 పరుగులతోటి ప్రస్తుతం వాళ్ళిద్దరూ క్రీజ్లో ఉన్నారు. ఇంకా ఇండియా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే 111 పరుగులు చేయాలి. మరి రేపు ఉదయం రిషబ్ పంత్, ఆ తర్వాత రవీంద్ర జడేజా వీరిద్దరూ, ఆ తర్వాత వచ్చేటటువంటి నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా కాస్త కూస్తో బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి వీళ్ళ మీదనే భారం మొత్తం ఆధారపడి ఉంది. ముందుగా ఇండియాను ఫాలో ఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కించాలి. ఆ తర్వాత వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలి. ఎందుకంటే వర్షం ప్రమాదం కూడా లేదు కాబట్టి ఇంకా ఆటకు 3 రోజుల సమయం మిగిలి ఉన్నది కాబట్టి మరి రేపు వీళ్ళు నిలదొక్కుని, ప్రస్తుతం అయితే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 310 పరుగుల ఆధిక్యంలో ఉంది. సో ఇండియాకి ఇంకా 5 వికెట్లు చేతిలో ఉన్నాయి. పేరెన్నికైనటువంటి బ్యాటర్లు అయితే వాస్తవానికి రిషబ్ పంత్ ఒక్కడే, తర్వాత రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు నలుగురు కూడా పర్వాలేదు, బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది. కాకపోతే హేమీ బ్యాటర్లే చేతులు ఎత్తేసినటువంటి వేళ మరి వీళ్ళు రేపు ఫెయిల్యూర్ అయితే మాత్రం వీళ్ళని కూడా మనం ఏమనగలం. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 122.4 ఓవర్లలో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓవర్ నైట్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 197 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 3 సిక్సర్లతోటి 140 పరుగులు చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓవర్ నైట్ బ్యాటరు కెప్టెన్ కమిన్స్ 63 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతోటి 49 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, మిచెల్ స్టార్కు 36 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. నాథన్ లయన్ 18 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక బోలాండ్ 36 బంతులు ఎదుర్కొని 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 122.4 ఓవర్లలో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా మరోసారి భారత్కు ఆపద్బాంధుడిగా
మారి 4 వికెట్లు తీసి రాణిస్తే రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఆకాశ్దీప్ 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. సిరాజ్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ వికెట్లు ఏమీ తీయలేదు. ముఖ్యంగా సిరాజ్ యొక్క వైఫల్యము భారత్ను బాగా ఇబ్బంది పెడుతుంది. బుమ్రా ఒంటి చేత్తోటి వికెట్లు పడగొడుతున్నప్పటికీ బుమ్రాకి సహకరించేటటువంటి ఏ ఒక్క బౌలర్ కూడా భారత జట్టులో లేకపోవడంతో అది ఒంటరి పోరాటం అవుతుంది. సో బుమ్రా మాత్రం ఎంతకని బౌలింగ్ చేస్తాడు, ఎన్ని వికెట్లను తీస్తాడు, కనీసం ఒక్క బౌలర్ అన్న కాంబినేషన్గా ఉన్నట్లయితే బుమ్రా మీద కాస్త భారం తగ్గేది. సో బ్యాటర్ల వైఫల్యంతో పాటు బౌలర్ల వైఫల్యం కూడా భారత్ను తీవ్రంగా బాధిస్తుంది. సో ఈ సిరీస్లో ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఇండియా వెనుకడుగు వేసిందంటే అది భారత బౌలర్ల యొక్క వైఫల్యంగా చెప్పుకోవచ్చు, ఎక్సెప్ట్ బుమ్రా. ఇక ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్రహ్మాండంగానే ఆడాడు, పర్వాలేదు. కానీ అనవసరపు రన్కు పోయి రన్అట్ అయ్యాడు. 118 బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ 11 4లు 1 సిక్సర్ తోటి 82 పరుగులు చేసి మరి రన్అట్ కావడం జరిగింది. మరొక ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో బౌలర్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ అవుట్ అయిందని కాదు కానీ అవుట్ అయిన తీరు మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఆ బాల్ని ఆడదామా వద్దా అన్నట్టుగా షాట్ కొట్టాడు. అది గట్టి కొడితే కనీసం ఆ ఫీల్డర్ అవతరణ పడేది, కనీసం అది డౌట్ఫుల్గా కొట్టడంతో అది పైకి లేచింది, బౌలర్కి క్యాచ్ ఇచ్చాడు. సో రోహిత్ శర్మ ఎంత నైరేష్యంలో ఉన్నాడు, ఎంత ఇదిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. రోహిత్ శర్మ నిజంగా చాలా కష్టాలనే ఎదుర్కొంటుండు. సో అది అతనికి కానీ టీమిండియా కానీ చాలా బాధిస్తుంది. సో 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కేఎల్ రాహుల్ 42 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 24 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ చాలాసేపు బ్యాటింగ్ చేశాడు పట్టుదలతోటి. 86 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 4 4లతోటి 36 పరుగులు చేసి బౌలింగ్లో అలెక్స్ క్యార్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆకాశ్దీప్ నైట్ వాచ్మెన్ బ్యాటర్గా బరిలోకి దిగినటువంటి ఆకాశ్దీప్ 13 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమీ చేయకుండా బౌలింగ్లో నాథన్ లయన్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ 7 బంతులు ఎదుర్కొని 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలువగా రవీంద్ర జడేజా 7 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 4 పరుగులు చేసి ప్రస్తుతం వీరిద్దరూ క్రీజ్లో ఉన్నారు. దీంతో ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 164 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ వీరిద్దరు కూడా చెరువు 2 వికెట్లు తీశారు. సో మరి రేపు 3వ రోజు ఇండియా ఫాలో ఆన్ను అవాయిడ్ చేయాలంటే ఇక 111 పరుగులు చేయాలి. మరి రేపు ఇండియా ఫాలో ఆన్ అవాయిడ్ చేసి వీలైనంత ఎక్కువ బ్యాటింగ్ చేస్తుందా, లేకపోతే ఫాలో ఆన్ ప్రమాదంలో పడి 3వ రోజు 4వ రోజే మ్యాచ్ను ఆస్ట్రేలియాకు సమర్పిస్తుందేమో చూడాలి.